అయా ఇదిగో నేను జీవ మరణం యెహోవా వశమయ్యింది అన్న ప్రభా. ఈ రోజున్న వాళ్ళు రేపు దినాన్ని ఉండలేదు ప్రభా. ప్రవర్తన కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా, కృప చూపించండి అయ్యా, లేవనెత్తండి అయ్యా, మహిమలోనికి నడిపించండి అయ్యా. అయా బిడ్డకు స్వస్థత దయచేయండి ప్రభా, విడుదల దయచేయండి ప్రభా, రక్త కణాలు పెంచండి యేసయ్యా, నీ కృపలో వర్ధల చేయండి పరిశుద్ధుడా, నీ స్తోత్రాలయ్యా. అటువలే పరిశుద్ధుడా అయా అయా మాదిరిని బట్టి నేను ప్రార్థిస్తున్నానయ్యా. ఆ ప్రశ్న సక్సెస్ చేసినందుకు వందనాలయ్యా. ఆ బిడ్డకు మంచి ఆరోగ్యం మీరు ఇచ్చుదురుగా కడని నీ స్తోత్రాలయ్యా. ప్రతి దినము నీ పాదాల దగ్గర బిడ్డను పెట్టేమేస్తాయా, మీ కార్యాలు జరిగించినది స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడా ఎన్న వాక్యాన్ని హృదయం అనే పలక మీద రాసుకుంటే సాయం చేయండి ప్రభా. అయా అరణ్యములో 40 దినాములు ఇశ్రాయేలు ప్రజలు నడిపించవయ్యా, నీకు స్తోత్రాలయ్యా. మధ్యలో మాట్లాడేవయ్యా, హృదయ శుద్ధి వారి అయా ధనులు వారి దేవుని చూసిరన్న ప్రభా, దుఃఖపడి వారి ధనులు వారి కనిగలు పొందుతారన్న ప్రభా. పరిశుద్ధుడా నీ స్తోత్రాలయ్యా. ఈ రోజు అనేకమైన మాటలతో హృదయాలు తృప్తిపరిచినందుకు వందనాలు ప్రభా. అయా జార స్త్రీ ఎలా ఉంటుందో, అయా ఒక వ్యభిచారుడు ఎలా ఉంటాడో నువ్వు తెలియపరచినందుకు స్తోత్రాలు ఇస్తాయా. మేము కట్టబడాలి, పట్టబడాలి, నీ వాక్యములు అంటగట్టు పడే భాగ్యాన్ని వదిలించండి ప్రభా, నీ స్తోత్రాలయ్యా. శారా అయా ఇదిగో ఆగున శారా మాట వింది, మోసపోయింది. పరిశుద్ధుడా నీ స్తోత్రాలు స్తోత్రాలు. మరలా తన భార్య తనకే సొంతమైంది అయా. అరణ్యములో ఆగరు ఒంటరి అయిపోయింది ప్రభా. అయా అరింటి స్థితిలోకి వెళ్ళవద్దని నీ వాక్యం చదివేస్తుంది ప్రభా. ఇది నన్ను శారా లాంటి మాటలు వినే స్త్రీలు ఉన్నారయ్యా, పురుషులు ఉన్నారయ్యా, కుటుంబాలు కోల్పోతున్నారయ్యా. అరింతగా ఉండవద్దు పరిశుద్ధుడా, నీ వైపుకు త్రిప్పబడాలయ్యా, నీ మాటకు లోపడాలయ్యా, నీ వాక్యానికి లోపడాలయ్యా. నీ మధురమైన వాక్యము దుడ్డదైన దారుల కంటే మధురమైన నీ వాక్యము బ్రతికించేది. ఆ వాక్యం హృదయములోనికి రావలేస్తాయా. అటు కృపను మాకు దయచేయండి. మన్నించే జ్యోతుల వలె జ్యోతిర్మయుడిగా అయా శక్తి కలిగిన వారిగా మేము ప్రకాశింపుతూ ఎదుటి వ్యక్తిని మన్నించే కృపను మాకు దయచేసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామములో అడిగి